జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కాంగ్రెస్ కి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎక్కడ లేదు. లాస్ట్ ఎలక్షన్ లో 55 సీట్లలో 19 సీట్లు కేరళ నుంచి గెలిచారు. ఈసారి అక్కడ వాళ్ళకి 8-9 సీట్లు కానీ ఎక్కువ రావు. ఇంకోటి ఈ రామ జన్మభూమి మన రామ ప్రతిష్ట ఆ రోజు రామ్లల్లా ప్రతిష్టకి వెళ్లకుండా ఉండడానికి కారణం మెయిన్ గా కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ధమ్కి ఇచ్చారు కాంగ్రెస్ ఒత్తిడి. రాహుల్ గాంధీ సీట్ కూడా ఉండదు వయనాడులో అని చెప్పేసి దానికోసం వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే రామ్ జన్మభూమి రామ్లల్లా ప్రతిష్ట తర్వాత ప్రాణ ప్రతిష్ట తర్వాత ఒక గ్రౌండ్ స్వెల్ సపోర్ట్ అంటాం ఇంగ్లీష్ లో, ఒక వేవ్ లాగా కొట్టుకొస్తుంది. అది ఫస్ట్ అర్థమైంది నితీష్ కుమార్ కి. అండ్ ఇమ్మీడియట్ గా చూడండి బీజేపీ టాక్టిక్ కూడా మోదీ గారిని దాన్ని మెచ్చుకోవాలి. అది డిమానిటైజేషన్ ఉండొచ్చు, మిగతా ఏమైనా ఉండొచ్చు, ఆయన ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. సడన్ గా ఎక్కడ లేనిపోయిన కర్పూరి ఠాకూర్ గారికి అవార్డు భారతరత్న అనౌన్స్ చేశారు. విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ అవర్స్ నితీష్ కుమార్ సైడ్ మార్చేసాడు మొత్తం. ఆయన్ని బీహార్ లో పల్టూరామ్ అంటారు కానీ ఆయన ఎన్నిసార్లు పల్టీ కొట్టాడో అందరికి తెలుసు. అది కరెక్టే. కానీ ఇప్పుడు జరుగుతున్న దాని ప్రకారం నేను అనుకుంటాను బహుశా ఇక్కడ ఎక్కడ కాంగ్రెస్ కి ఫ్యూచర్ లేదు. ఈసారి 55 నుంచి వాళ్ళకి 50 సీట్లు వస్తే కూడా చాలా ఎక్కువ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.